శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ ఘనశీలవతి సీత కథ వినడోయమ్మ శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ ఘనశీలవతి సీత కథ వినడోయమ్మ చెలువు మీర పంచవటి సీమలో తమ కొలువు సేయ సౌమిత్రి ప్రేమతో తన కొలువు తీర రాఘవుడు భామతో శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ ఘనశీలవతి సీత కథ వినడోయమ్మ రాముగని ప్రేమతోనే రాముని చెల్లి ముక్కు చెవులు కోసే సౌమిత్రి రోసిల్లి రావణడా మాట విని పంతము పూని మైతిని నీకొనిపోయే మాయలు పన్ని శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ ఘనశీలవతి సీత కథ వినడోయమ్మ రఘుపతిని రవిసుతిని కలిపెను హనుమా నృపుజేసెను సుగ్రీవుని రామవచన మహిమ ప్రతి ఉపకృతి చేయుమని తలిచెను కపుల హనుమంతుడు లంక చేరి వెదికెను నలుదిశలా శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ ఘనశీలవతి సీత కథ వినడోయమ్మ రఘునాథా పాయి 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 అని శోకవని శోకించే సీత పాయి అని శోకవని శోకించే సీత దరిజని ముద్రిక నిరి తెలిపి విభుని వాత ఆ జనని శిరోమణి అందుకునే పావని ఆ జనని శిరోమణి అందుకునే పావని లంక కాంతి రాముని కడకేగెను రివుమని శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ ఘనశీలవతి సీత కథ వినడోయమ్మ దశరథ సూనుడు లంకను దాచి దశకంఠ తలలు కోసి దశరథ సూనుడు లంకను దాచి దశకంఠ తలలు కోసి ఆతని తమ్ముని రాజును చేసి సీతను తెమ్మని పలికే చేరవచ్చు ఇల్లాలిని చూసి సీత పరీక్షను కోరి రఘుపతి అయ్యో నిజపైనే అనుమానమా ధర్మమూర్తి రామచంద్రుని ఇల్లాలిక ఈ పరీక్ష పతియానతి తలదాల్చి అగ్ని దూకె సీత పతియానతి తలదాల్చి అగ్ని దూకె సీత హుతవాహుడు చల్లబడి శ్లాఘించెను మాత
హుతవాహుడు చల్లబడి శ్లాఘించెను మాత. సురలు పొగడ దరిజనతో ఉరికి తరిని రఘునేత. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ. ఘనశీలవతి సీత కథ వినడోయమ్మ. ఘనశీలవతి సీత కథ